సో ఈరోజు వచ్చేసి దుబాయ్లో డ్యూటీల గురించి చేస్తున్నా. సో పొద్దున్న లేచి డ్యూటీకి ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు. సో వీళ్ళందరూ ఇక డ్యూటీకి వెళ్ళే వాళ్ళే. ఈ టైంలో అయితే పోతారు ఇక డ్యూటీకి. సో మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. లొకేషన్ ఎట్లుంటుంది చూసుకోవచ్చు. మన ఇంకా బుర్జ్ ఖలీఫా. సో గాయస్ మనమైతే ఇప్పుడు వర్క్ అయితే చేస్తున్నాం. నేను చేసేది ఏంటంటే గ్లాస్ క్లీనింగ్ వర్క్. సో ఇగో ఇది స్టిక్, ఇది వైపర్. సో గాయస్ వర్క్ అయితే అయిపోయింది మనది. ఇలా షాప్ చేసి మళ్ళీ ఆఫీస్ పోవాలా మధ్యాహ్నంకి వెళ్ళి. అది కూడా మీకు చూపెడతా. సో ఇప్పుడైతే ఈ లొకేషన్ తీసుకోరు ఎట్లున్నదో. చూసుకోవచ్చు. చికెన్ టెండరమ్ ఉన్నది కేజీ. ఒక గుడ్ల ట్రే తీసుకున్నాం అనుకో చెప్తుంటుంది. మనమే కొద్ది వంట చేసుకోవాలి ఇక్కడ డ్యూటీకి వచ్చి చేసి. కొన్ని కంపెనీలు అయితే వేరే వాళ్ళకి కొన్ని కంపెనీలు అలో చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. కానీ కటింగ్ గిటింగ్ అన్నీ మనమే చేసుకోవాలా. డైలీ మనం వేరే సైడ్ పోతాం ఫుల్ డ్యూటీ. పొద్దున 6కి పోతే మధ్యాహ్నం 1, 2, 3 గంటల లోపు వచ్చేస్తాం. 8 hours 10 hours ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఇట్లా ఈరోజు 2 షిఫ్ట్లు ఉన్నాయి మనకు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి దుబాయ్లో డ్యూటీల గురించి చేస్తున్నా. సో పొద్దున్న లేచి డ్యూటీకి ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు, ఎట్లా ఉంటుంది, టైమింగ్స్ ఎట్లుంటాయి ఏంది అన్నది చూపెడతా. మీకు తెలియదు కదా చాలా మందికి అయితే. ఇక్కడ అనుకుంటారు ఏ దుబాయ్ వేయండు అది అని చెప్పేసి అనుకుంటారు కదా కొంతమంది వాళ్ళ గురించి. సో పొద్దున లేచి ఇప్పుడైతే డ్యూటీకి అయితే రెడీ అయినాం. టైం 6 అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది. జల్దీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం ఉంటుంది ఈ వీడియోలో. నాది రియల్లీ మొత్తం చూపెడతాం మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనమైతే సులేమాన్ అయితే తీసుకుని అలిగొస్తున్నాం. పొద్దున పూట ఇదే చాయ్ తాగుతారు కానీ బాగా మంది, మనం సులేమాన్ తీసుకుంటాం. అందరూ చూసుకోవచ్చు డ్యూటీకి రెడీ అయిన వాళ్ళే. एक सुलेमान ही दो चाय, एक गरम इतनी अच्छी चाय देता है ऐसा भाई. अच्छा है भाई. సో ఈ మనిషి అయితే మన ఈ షాప్ లో పని చేస్తాడు. వారికి ఇగో పొద్దున పుట్టి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ షాప్ లో పరోటా ఉంటుంది. ఇగో సులేమాన్ అయితే వచ్చేసింది గరం గరం. సో వీళ్ళందరూ ఇక డ్యూటీకి వెళ్ళే వాళ్ళే. ఈ టైంలో అయితే పోతారు ఇక డ్యూటీకి. అన్ని డ్యూటీ బస్సులు టైమింగ్ అన్ని డ్యూటీ. సో ఇప్పుడైతే మనం ఇది తాగుతున్నాం చాయ్ సులేమని. తాగిన తర్వాత డ్యూటీకి అయితే స్టార్ట్ అవుతాం. ఇక బండి వస్తుంది. మన బండి అక్కడ ఉంది. ఇక బండి అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు దుబాయ్లో బాగా ఫేమస్ ఏంటంటే పరోటా. పరోటా అయితే మార్నింగ్ టైంలో బాగా అయితే తీసుకుంటారు. సో ఇప్పుడైతే మన బండి స్టార్ట్ అవుతుంది చూద్దాం. సో ఇప్పుడైతే బండి ఎక్కినాం. ఇది అదే. సో మన బండి అయితే వెళ్ళింది ఇక. సో పొద్దున పూటైతే ఇట్లుంటుంది ఏరియా మన దుబాయ్లో. వీళ్ళైతే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటి వాళ్ళు, మన ఇక్కడ రోడ్ వర్క్ చేసేటి వాళ్ళు. ఇట్లుంటుంది వీళ్ళ డ్యూటీ. మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ అవుతున్నది దాని గురించి పెట్టి. సో మనం వచ్చేసి సిటీకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు లొకేషన్ తీసుకోవచ్చు.
ఇప్పుడైతే కొంతమందిని అయితే ఇక్కడ డ్రాప్ చేసిండు. సో ఇప్పుడు మన సైడ్కి అయితే పోతున్నాం. ఇప్పుడు మనం పోతున్న ఏరియా ఎట్లుంటుంది తెలుసా, దుబాయ్లో ఒక అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది ఫీలింగ్. ఈ ఏరియాలో మస్తు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చూపెడతాయి చూడండి. సో మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. లొకేషన్ ఎట్లుంటుంది చూసుకోవచ్చు. మన ఇంకా బుర్జ్ ఖలీఫా. సో ఇట్లా అయితే ఉంటుంది దుబాయ్లో. ఏరియా అయితే మస్తు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏరియా. రోడ్లు చూసుకోవచ్చు, లొకేషన్ మస్తుగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలా, లేదంటే చక్కగా ఫైన్ పడుతుంది. మనకు 400 dirhams అయితే పడుతుంది. ఈ బండ్లు ఉంటాయి, ఇది యాప్ ఉంటుంది, యాప్తోని దీన్ని మంచిగా సిటీస్ ఎంత తీసుకుపోవచ్చు. ఇది అంటే దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. సో గాయస్ మనమైతే ఇప్పుడు వర్క్ అయితే చేస్తున్నాం. సో వర్క్ చూపెట్టరాదు, కానీ నేను చేసేది ఏంటంటే గ్లాస్ క్లీనింగ్ వర్క్. సో ఇగో ఇది స్టిక్, ఇది వైపర్, దీంతోనైతే మనం ఇక్కడ షాప్స్ చేస్తున్నాం. ఆ షాప్లో చూపెట్టరాదు, వర్క్ అయిపోయాక చూపెడతా ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడు వర్క్ అయితే చేస్తున్నాం మనం. సో గాయస్ వర్క్ అయితే అయిపోయింది మనది. ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది, సామాన్ అక్కడ పెట్టేసి వచ్చేసిన. ఇట్లా ఉంటుంది దుబాయ్లో వర్క్. మాకు డైలీ వేరే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ ఇప్పుడు అవి అయిపోయినాయి సైడ్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం. ఇక ఈ షాప్స్ ఉంటాయి చిన్నగా లైట్గా, ఇలా ఈ షాప్ చేసి మళ్ళీ ఆఫీస్ పోవాలా మధ్యాహ్నంకి వెళ్ళి, అది కూడా మీకు చూపెడతా. సో ఇప్పుడైతే ఈ లొకేషన్ తీసుకోరు ఎట్లున్నదో, సేమ్ అమెరికా ఫీలింగ్ ఉంటుంది ఈ లొకేషన్. చూసుకోవచ్చు ఎట్లుంది మన ఇంకా, మస్తు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎట్లుంది లొకేషన్, ఇదే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లొకేషన్ ఇది. సో ఇప్పుడు వర్క్ అయితే అయిపోయింది కదా మనది. ఇప్పుడు రూమ్కి అయితే పోతాం. బండి అయితే వస్తుంది ఇప్పుడు మనకి. బండి గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. బండి రాగానే రూమ్కి పోతాం. అక్కడ పోయినాక కూడా చూపెడతా, ఫుల్ వీడియో చూడరు మీరు. బండి గురించి వెయిటింగ్. సో ఇప్పుడు మనమైతే రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ లొకేషన్ ఎట్లుండదు, ఇదే లొకేషన్. బండి అయితే అక్కడ వస్తుంది మనకు, అక్కడ ఉన్న ప్లేస్లో అయితే వస్తుంది బండి. और भाई कैसा है भाई? ठीक है क्या नाम है? अरुण अरुण क्या काम करता है? इलेक्ट्रिशियन है, हाउसकीपिंग अच्छा इधर है। सब अच्छा है, सब ठीक है भाई, बढ़िया है। दुबई कैसा लग रहा है दुबई? सही है ना। अपना ऑडियंस खाने वालों को क्या बोलना चाहता है? अब सब अच्छा है, आ जाओ दुबई घूमने के लिए। ఓకే బాయ్, ఓకే, థ్యాంక్ యూ. సో అందరు అండి దుబాయ్ మంచిగా ఉంటుంది అన్ని విధాలుగా అని చెప్తున్నాడు. ఇక్కడ వర్క్ చేస్తాడట ఆయన. ఇట్లా ఉంటుంది ఇక. ఇక్కడ మన బండి వస్తుంది, వెయిటింగ్ చేస్తున్నాం. हम గ్లాస్ క్లీనర్. సో ఇక్కడ మనం అయితే బండి గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన ఇంకా గార్డెన్ వర్క్ నడుస్తుంది. ఇట్లా ఉంటుంది గార్డెన్ వర్క్ దుబాయ్లో. అంతా వర్క్ చేస్తారు ఇక్కడ. టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది, 10:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేస్తుంది బండిగా. 11 వరకు రూమ్ కోడే. గార్డెన్ వర్క్ ఇట్లానే ఉంటుంది దుబాయ్లో. సో గైస్ మన బండి అయితే వచ్చేసింది, మేము రూమ్కి వస్తున్నాం. సో అక్కడ పోయినా వ్యూ పెడతా ఎట్లుంటుందో. సో మా ఫ్రెండ్స్ అయితే స్ట్రాబెర్రీలు తీసుకొచ్చారు. ఇక మేమైతే రూమ్కి అయితే పోతున్నాం. సో గాయస్ డ్యూటీకి అయితే పోయేసి వచ్చినాం మనం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, ఇప్పుడే చూసిన. అండ్ ఇప్పుడు మన కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇక మీకు చూపెడతా. అది కూడా ఇక్కడ షాప్లో ఎట్లుంటుంది ఏందన్నది చూసుకోవచ్చు. చికెన్ 10 dirham ఉన్నది కేజీ, అది మనోడే. అండ్ ఉల్లిగడ్డలు. అరే ప్యాజ్ హౌ మచ్ రా కేజీ? प्याज 250 my friend. 250, 250, 2.5 అన్నట కిలో ఉల్లిగడ్డలు. పొద్దున కలిసిండు ఈయన, మన వీటికి బిల్లు ఇట్లా వేసినాం. ఇక్కడ మన తెలుగు బ్రో కలిసిండు. హాయ్ బ్రో.
వారి ఇక్కడ ఏ ఊరు? ఏపీ. ఏపీయా? కానీ తెలుగులో మంచిగా మాట్లాడుతున్నావు. ఇంకా ఎక్కడ మరి వరకు? ఇక్కడే మన జబ్లాజ్. అచ్చా అచ్చా, ఇక్కడ వచ్చిరా? అచ్చా ఓకే, ఇంత బానేగా. సో ఇవైతే తీసుకున్నాం. చలో రైటా, ఒక్క గుడ్ల ట్రే తీసుకున్నాం అనుకో చెప్తుంటుంది. ఆఫర్లో ఈరోజు అన్నీ తీసుకున్నాం. ఈ సామాన్ అన్ని మనమే. కన్నిటికి చూద్దాం బిల్ ఎంత అవుతుంది. ఎత్తున్నావుగా 2675. సో చూసుకోవచ్చు బిల్ అయితే ఇవన్నీ సామాన్కి 2675 బిల్ అయితే అయింది మనకు. సో ఇండియా ప్రైస్ ఇక్కడ ఇస్తున్నాయి చూడండి, ఇక్కడ ఎంత అయిందో చూడండి. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కిచెన్లో చూద్దాం మనం ఎట్లుంటుందో. ఇదే రియల్ లైఫ్ స్టోరీ దుబాయ్. అందరు అనుకుంటారు అది ఇదని. సో ఇగో ఇట్లయితే ఉంటుంది. మనం వంట చేసుకోవాలా, మనమే కొద్ది వంట చేసుకోవాలా. ఇక్కడ డ్యూటీకి వచ్చి చేసి కొన్ని కంపెనీలు అయితే వేరే వాళ్ళకి కొన్ని కంపెనీలు అలో చేస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కటింగ్ గిటింగ్ అన్నీ మనమే చేసుకోవాలా. ఇట్లుంటుంది ప్రాసెస్ మొత్తం. ఇది అయిపోయిన తర్వాత ఇక డ్యూటీకి అయితే పోవాలా మనం మళ్ళా సెకండ్ ట్రిప్. సో గాయస్ చూసిరా, కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ట్రిప్ డ్యూటీకి పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు టైం ఎంత 2 అవుతుంది. ఇప్పుడు పోయి మళ్ళా 6కి వస్తాం ఇక వాపస్ రూమ్కి. సో ఏంటంటే మనకు ఇట్లుంటుంది ఇక డ్యూటీ. ఇట్లా ఈరోజు ఇట్లున్నది, ఒక్కొక్కసారి ఒక్కో లెక్క ఉంటుంది మాకు. డైలీ మనం వేరే సైడ్ పోతాం ఫుల్ డ్యూటీ. పొద్దున 6కి పోతే మధ్యాహ్నం 1, 2, 3 గంటల లోపు వచ్చేస్తాం. 8 అవర్స్ 10 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఇట్లా ఈరోజు 2 షిఫ్ట్లు ఉన్నాయి మనకు. అట్లా ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు ఆడ. ఇప్పుడైతే మేము సైడ్కి పోతున్నాం. ఆడ పోయినాక చూపెడతా ఎట్లుంటుంది ఏందన్నది. సో ఈ వీడియో ఏంటంటే చాలా మందికి తెలియదు దుబాయ్ అనగానే వచ్చేస్తాం అది ఇది అని చెప్పేసి, అది ఇది అని ఏమో అనుకుంటారు. తెలియని వాళ్ళ గురించి, దుబాయ్ వచ్చే వాళ్ళ గురించి అయితే వీడియో చేసిన. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. సో ఏంటంటే ఇక్కడ ఇట్లా డ్యూటీ ఉంటుంది కదా, చాలామందికి అయితే 15 రోజులకు చుట్టూ ఉంటుంది. ఇక ఒకటే లొకేషన్ ఉంటుంది, 15 రోజులకు చుట్టూ ఉంటుంది, మొత్తం వేరు ఉంటుంది ఇక్కడ. ఇక చెప్పలేను, మీకు ఆల్రెడీ అర్థమైంది కావచ్చు ఎట్లుంటుంది ఏందన్నది. సో ఇది రియల్ స్టోరీ, ఇంతే ఉంటుంది దుబాయ్లో. నెక్స్ట్ చుట్టి రోజు ఎట్లుంటుంది, చుట్టి ఎట్లా గడుపుతాము ఇక్కడ అన్నది ఒక వీడియో ఏమంటే, ఇట్లా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయర్రి, దాని మీద మనం వీడియో చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది. సో నేనైతే మా వాళ్ళకి మస్తు రిక్వెస్ట్ చేసిన, ఇట్లా చూపెడదామని చెప్పేసి మా సూపర్వైజర్కి అట్లా రిక్వెస్ట్ చేసిన, కానీ అది కుదరలేదు, వాళ్ళు చేయలేరు మనకు. సో ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది. ఇట్లుంటుంది దుబాయ్లో రియల్ స్టోరీ ఇది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రూమ్కి పోతాం మనం. రూమ్కి పోయి చేసి బస్ తినాలా, తిని వేసి బస్ పండుకోవాలా, మళ్ళీ రేపు డ్యూటీ. ఇట్లుంటుంది. కొంతమందికి అయితే 15 రోజులకు చుట్టూ ఉంటుంది. ఇట్లా బాగా వేరే ఉంటుంది ఇక్కడ. సో మీరు చూసుకొని రండి, మంచి వర్క్ మీద అయితే రండి. వస్తే మాత్రం బాగా 12 అవర్స్ డ్యూటీ కూడా ఉంటుంది. వాళ్ళైతే ఒక్కొక్కసారి పర్మనెంట్ సైడ్ ఒకటే సైడ్ ఉంటుంది, మొత్తం వేరు ఉంటుంది. వస్తే మంచి వర్క్ చూసుకొని రండి, మంచి శాలరీ మీద రండి ఎవరన్నా వస్తే. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనో కామెంట్ చేయర్రి. సో ఈ వీడియో ఎట్లా వచ్చిందో అది కూడా కామెంట్ చేయర్రి. చుట్టి గురించి ఏదైనా వీడియో కావాలంటే చుట్టి రోజు ఎట్లా గడుపుతాం ఇక్కడ లైఫ్, దుబాయ్ లైఫ్ అంతగా ఇట్లా సంథింగ్, సో దానికి కూడా కామెంట్ చేయర్రి. సో నాకు తెలిసింది మీతోనైతే నేను షేర్ చేసుకున్నా. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి, లైక్ చేయర్రి. సో ఇది మా గల్ఫ్లో ఉన్న స్టోరీ. చాలా మందికి వేరే ఉంటుంది. సో నాకైతే ఇట్లా ఉంటుంది డైలీ, అప్పుడే డే డ్యూటీ, అప్పుడే నైట్ డ్యూటీ, అది అని చెప్పేసి. సో ఇది రియల్ స్టోరీ. సో మీకు ఎట్లా అనిపించింది చెప్పుర్రి. మళ్ళా బాయ్.